ఈరోజు నృసింహ జయంతి. ఈ సందర్భంగా నరసింహస్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, నరసింహస్వామికి ఎలాంటి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి ఉంది. దీన్ని నృసింహ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సంధ్యాకాలంలో నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామిని పూజించేటప్పుడు నరసింహస్వామి చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, ఆ తర్వాత నరసింహస్వామికి ప్రీతికరమైనటువంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తూ నరసింహస్వామి వారి అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది. మొత్తం 108 నామాలు పఠించలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనుకుంటూ నరసింహస్వామికి ప్రీతిపాత్రమైనటువంటి పారిజాత పుష్పాలతో కానీ, ఎర్రటి మందార పూలతో కానీ, గన్నేరు పుష్పాలతో కానీ నరసింహస్వామిని పూజించాలి. అలాగే నరసింహస్వామికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి. వాటిలో ముఖ్యమైనది వడపప్పు పానకం. అయితే ఈ పానకం కూడా నరసింహస్వామి వారికి సమర్పించేటప్పుడు నీటిలో బెల్లము కలిపి దానితో పాటుగా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తప్పనిసరిగా కలిపి పానకం తయారు చేసి నరసింహస్వామికి నివేదిస్తే తొందరగా ఆయన అనుగ్రహం లభిస్తుంది. యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాల పొడి వీటన్నిటినీ కూడా పానకంలో కలపాలి. దీంతో పాటుగా పటిక బెల్లం కూడా పానకంలో కలపాలి. ఇవన్నీ కలిపి పానకం నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే వడపప్పు సమర్పించేటప్పుడు కూడా పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నరసింహస్వామికి సమర్పిస్తారు. అయితే పెసరపప్పుతో వడపప్పు సమర్పించేటప్పుడు కొంతమంది మిరపకాయ ముక్కలు, కారం ఇవన్నీ కూడా వేసి వడపప్పు సమర్పిస్తారు. కానీ ఇలాంటివి ఏవీ కూడా వేయకుండా కేవలం పెసరపప్పు మాత్రమే నరసింహస్వామికి వడపప్పులాగా సమర్పించాలి. అప్పుడే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నరసింహస్వామికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే కూడా ఆయన అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ పులిహోరలో కూడా అనేక రకాలైనటువంటి పులిహోరలు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, శొంఠి పొడి పులిహోర, కొబ్బరి పులిహోర, నువ్వుల పొడి పులిహోర, ధనియాల పులిహోర, ఆవాల పులిహోర, పులుసు పులిహోర, ఇలా రకరకాలైనటువంటి పులిహోరలు 16 రకాల పులిహోర నైవేద్యాలు కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వీటిలో ఏది వీలైతే అది నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించాలి. కొన్ని నరసింహ క్షేత్రాలలో స్వామివారి విగ్రహానికి అనేక కిలోల వెన్నను సమర్పిస్తారు. వెన్నను అలంకరణ చేస్తే ఆ వెన్న మొత్తం కూడా నెయ్యిగా కరిగిపోతుంది. అంటే నరసింహస్వామికి వెన్న అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే వెన్న కూడా నరసింహస్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఆవు పాలు కానీ, ఆవు నెయ్యి కానీ నరసింహస్వామికి సమర్పిస్తే కూడా ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే నరసింహస్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఇంకొక నైవేద్యం కూడా ఉంది. ఆ నైవేద్యం ఏంటంటే పృథుక తండులాహ అంటుంది శాస్త్రం. పృథుక తండులాహ అంటే అటుకులు. అటుకులు అంటే నరసింహస్వామికి చాలా ప్రీతిపాత్రం. వడ్లు 4 సార్లుగా మార్పులు జరిగినప్పుడు అటుకులు వస్తాయి. అంటే మన జీవితంలో వచ్చే అనేక రకాలైనటువంటి కష్టాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ పృథుక తండులాహ అంటే అటుకులు స్వామివారికి సమర్పించాలి. అటుకులు పాలల్లో కలిపి కానీ, అటుకులు తేనెలో కలిపి కానీ నరసింహస్వామికి సమర్పించినట్లయితే నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. విగ్రహం ఉన్న వాళ్ళైతే పంచామృతాలతో నరసింహస్వామికి అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. విగ్రహం లేని వాళ్ళు నరసింహస్వామి చిత్రపటం దగ్గరే పంచామృతాలు ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు నృసింహ జయంతి సందర్భంగా సంధ్యాకాలంలో పూజించేటప్పుడు సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. దీనివల్ల నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి.